ఒత్తు పదాలు మరియు వాక్యాలు. అక్క, లెక్క, పక్క, ముక్క, రెక్క, మొక్క, చుక్క, గుక్క, తుక్కు, రక్కు, చిక్కు, లుక్కు, మొక్కు, పిక్క, చెక్క, వక్క, లక్క, దుక్కి, జిక్కి, దిక్కు, లక్కు, ఉక్కు, ముక్కు, చొక్క, ఎక్కు, లెక్కలు, చుక్కాని, ముక్కెర, దక్కని, చక్కగా, పుట్టుక్కు, ఎక్కాలు, తక్కెడ, ముక్కోటి, సక్కుబాయ్, చక్కెర, తక్కువ, బొక్కెన, ఎక్కువ, చమక్కు, చుక్కలు, ఎక్కడ, పక్కున, మక్కువ, గబుక్కున, చిక్కులెక్క, పోకచెక్క, బుక్కెడు, కొక్కెం, మిక్కిలి, సిక్కులు, నిక్కము, తొక్కడం, చెక్కిలి, ముక్కోపి, దుక్కి, చమ్కి, రక్కసి, టక్కరి నక్క, చెక్క ముక్క, అక్క ముక్కెర, చక్కిలి గింత, చుక్క కూర, ఉక్కు ముక్క, చెమ్మ చెక్క, చిక్కుడు పాదు, చక్కని ముక్కెర, సత్కారం, చమత్కారం, కర్కాటకం, నస్కుల, దస్కం, మర్కటం, జట్కాబండి, గోల్కొండ, మార్కెట్టు, అబ్కారీ, తర్కం, స్కూటరు, ఉల్కలు, వల్కలం, పుల్కా, చిట్కా, పార్కు, మార్కులు, స్కేటింగు, పుష్కరము, భాస్కరుడు, అరటి తొక్క, ఆవిష్కరించు, చిక్కుడుకాయ, అక్కపక్కన లెక్కల పుస్తకం ఉంది. సక్కుబాయి అక్క ఇంట్లో చక్కెర తెచ్చాను. అక్క ముక్కుకు ముక్కెర ఉంది. చిక్కుడుకాయ కూర రుచిగా ఉంది. మా అక్క చక్కని చుక్క. ఇది మా అక్క చుక్కల ముగ్గు. నక్క కూడా కుక్కలాగే ఉంది. చక్కెర కలిపిన చిక్కటి ఆవు పాలు. అక్క చుక్కల చీర చెక్క పెట్టెలో చక్కగా ఉంది. రాధ ముక్కుకు ముక్కెర పెట్టుకుంది. పార్కులో
చమత్కారము చూశాను. ఖ ఒత్తు పదాలు మరియు వాక్యాలు చదవండి మరియు రాయండి. कारखाना, झारखंड, गूर्खा, चरखा, तनखा, फुल्का, मूर्खुडु, बुर्खा, पंखा, दस्तखतु, सिक्खुलु, मूर्खता. రవి కార్ఖానాకి వెళ్ళాడు. గూర్ఖా వీధి కాపలా కాయును. జార్ఖండు ఒక నగరం. చదువు లేకపోతే మూర్ఖులు అవుతారు. సిక్కులు గురుద్వారాలో ప్రార్థన చేస్తారు. గురునానక్ సిక్కు మత స్థాపకుడు. ముస్లిం స్త్రీలు బుర్కా వేసుకుంటారు. గా ఒత్తు పదాలు మరియు వాక్యాలు అగ్గి, బుగ్గ, బొగ్గు, రగ్గు, గుగ్గిలం, సిగ్గు, మగ్గు, ఎగ్గు, పగ్గాలు, మగ్గం, ముగ్గులు, గగ్గెర, విగ్గు, తగ్గు, బగ్గి, లగ్గం, మొగ్గ, అగ్గువ, దగ్గు, ఉగ్గు, బుగ్గి, జగ్గు, ఒగ్గు కథ, గగ్గోలు, బిగ్గరగా, నిగ్గు, దిగ్గజము, మసిబొగ్గు, చుక్కల ముగ్గు, పగ్గం, లేత బుగ్గ, అక్క సిగ్గు, సద్గుణము, మార్గశిరం, దుర్గుణం, చక్కని ముగ్గు, మార్గం, వర్గం, కార్గిల్, నల్గొండ, ఫాల్గుణం, లెగ్గు, ఖడ్గం, ఈద్గా, తగ్గుదల, వర్గీకరణ, వర్గాలు, దుర్గమ్మ, వాగ్గేయకారుడు, దగ్గర, ఒగ్గక, మగ్గిన, మొగ్గు, అందరూ మెచ్చిరి అందాల ముగ్గు, అక్క వేసింది సంబురాల ముగ్గు, తాత తలకు విగ్గు ఉంది,
మగ్గం మీద చీరలు నేస్తారు. వర్గాలు వేరైన మార్గం ఒకటే. పెద్దక్క వేసింది పెద్దనైన ముగ్గు. అగ్గి మీద గుగ్గిలం. గుర్రాల బగ్గి ఆగింది. అక్కకు సిగ్గు మొగ్గలేసింది. బావి దగ్గర బొక్కెన ఉంది. ఘ ఒత్తు పదాలు మరియు వాక్యాలు. అర్ఘము దీర్ఘచతురస్రం. నిర్ఘాంతము. అర్ఘ్యము ఉద్ఘాటన. దీర్ఘనిద్ర. దీర్ఘాయువు. దీర్ఘకాలిక. వాక్యాలు. రవి పామును చూసి నిర్ఘాంతపోయాడు. తాత దీర్ఘనిద్రలో ఉన్నాడు. పిల్లలను దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు. దీర్ఘచతురస్రానికి 4 భుజాలు ఉంటాయి. చ ఒత్తు పదాలు మరియు వాక్యాలు చదవడం రాయడం. అచ్చు, చిచ్చు, గచ్చు, మెచ్చు, రచ్చబండ, కుచ్చులు, ఇచ్చు, రొచ్చు, కుర్చీ, హెచ్చు, చర్చ, అచ్చులు, విచ్చలవిడి, పిచ్చుక, నచ్చినది, వచ్చినది, పెచ్చులు, పిచ్చయ్య, ముచ్చట, ఉచ్చు, బొచ్చు, అచ్చంపేట, నొచ్చుకొను, పచ్చిక, మచ్చ, నిచ్చెన, ఇచ్చు, పచ్చడి, లచ్చన్న, కుచ్చు, పచ్చన, చచ్చు, అచ్చమాంబ, పచ్చికాయ, చిచ్చుబుడ్డి, అచ్చు యంత్రం, బచ్చలి కూర, పుచ్చులు, కుచ్చడం, బిచ్చగాడు, మెచ్చుకోలు, వెచ్చన, లెక్చరర్, మార్చి, అర్చన, నిశ్చల, చర్చి, పునశ్చరణ, పల్చటి, లాల్చి, నిశ్చయం, పంక్చరు, మిర్చి, మిక్చరు. రమ కుచ్చు టోపీ పెట్టుకుంది. లచ్చన్న నిచ్చెన ఎక్కాడు. పచ్చని చెట్టుపై పిచ్చుక, గచ్చు నేల మీద పచ్చిక, పచ్చపచ్చని చేలో పుచ్చకాయలు. బచ్చలి కూర
పప్పు నచ్చింది. రచ్చబండ మీద ముచ్చట. బొచ్చుకుక్క పిచ్చివాణ్ణి చూసి మొరిగింది. అచ్చు యంత్రంతో అచ్చు వేస్తారు. బుచ్చయ్య లాల్చీ వేసుకున్నాడు. ఛ ఒత్తు పదాలు మరియు వాక్యాలు. మచ్చ, పుచ్చ, కచ్చపం, మూర్ఛ, ఇచ్చ, గుచ్చం, విచ్ఛేదం, తుచ్చమైన, స్వచ్ఛంద, తుచ్చ, స్వచ్ఛత, ఖచ్చితమైన, లతకు మూర్ఛ వ్యాధి ఉంది. తుచ్చమైన కోరికలు ఉండరాదు. కచ్చపం అంటే తాబేలు. నేను పరీక్ష పాసైనందుకు పుష్పగుచ్చం ఇచ్చారు. స్వచ్ఛమైన నీరు తాగవలెను. జా ఒత్తు పదాలు మరియు వాక్యాలు. బుజ్జి, సజ్జ, మజ్జ, ఉజ్జయిని, పిజ్జా, గుజ్జు, గజ్జెలు, బుజ్జాయి, కజ్జికాయ, బజ్జీలు, గజ్జి, పూల సజ్జ, గుజ్జారి, గజ్జల గుర్రం, పబ్జీ, నిమజ్జనం, నుజ్జు నుజ్జు, బుజ్జిమేక, అర్జునుడు, మార్జాలము, తర్జన, భర్జన, గర్జలు, బాబ్జీ, దర్జీ, ఫర్జానా, ఎలర్జీ, దర్జాగా, సబ్జా గింజలు, సబ్జెక్టు. బుజ్జిపాప కాళ్లకు గజ్జెలు ఉన్నాయి. సజ్జా మీద కజ్జికాయలు పెట్టారు. మజ్జిగ పులుసు బాగుంది. గజ్జెల గుర్రం ఎక్కాను. రవి బజ్జీలు తిన్నాడు. సజ్జ చేనులో బుజ్జిమేక. బుజ్జిపాప బొజ్జుంది. తాత సజ్జ రొట్టి తిని మజ్జిగ తాగాడు. కజ్జికాయలు నుజ్జు నుజ్జు అయ్యాయి. లత గజ్జెలు కొన్నది. ఝ ఒత్తు పదాలు మరియు వాక్యాలు. నిర్ఝరిణి, దూర్జటి, వార్జరి,
నిర్జరం. జ్ఞ పదాలు మరియు వాక్యాలు. జ్ఞానం, ఆజ్ఞ, జ్ఞాపకం, ఆజ్ఞాపత్రం, జ్ఞాత, యజ్ఞం, ఇంగితజ్ఞులు, అజ్ఞాతవాసం, కృతజ్ఞత, జిజ్ఞాస, ప్రజ్ఞ, వైజ్ఞానిక, విజ్ఞానయాత్ర, జిజ్ఞాస, జ్ఞానశీలి. రాధ గొప్ప జ్ఞానవంతురాలు. సైన్సు అంటే విజ్ఞాన శాస్త్రం. ప్రజ్ఞ రవికి కృతజ్ఞతలు చెప్పింది. విద్యార్థులు రోజు బడిలో ప్రతిజ్ఞ చెప్తారు. పాండవులు అజ్ఞాతవాసం గడిపారు. తా ఉత్తు పదాలు మరియు వాక్యాలు. అట్టా, చిట్టా, గట్టు, మెట్టు, రట్టు, కుట్టుట, మెట్ట, బొట్టు, పొట్ట, రొట్టె, పట్టీలు, చెట్టు, గట్టు, పిట్ట, నట్ట, పట్టుదల, పెట్టుబడి, పొటేలు, ముట్టడి, ఉట్టి, బట్టలు, పుట్టుక, తేనెతుట్ట, తట్టు, మట్ట, నిట్టూర్పు, పొట్టు, పట్టణం, పట్టిక, మట్టి, చట్టం, చుట్టం, చిట్ట చివర, చిట్టి, ఆనకట్ట, బట్టల షాపు, చుట్టుపక్కల, కుట్టడం, కట్టుదిట్టం, మెట్ట పొలం, వెట్టి చాకిరి, తొట్టె, పట్టుచీర, పట్టాభి, గట్టి పట్టు, పల్టీలు, పుట్టిన, అష్టమి, పుష్టి, స్టీలు, పోస్టాఫీసు, డాక్టరు, కార్టూను, యాక్టరు, మాస్టారు, కెప్టెను. పట్టుచీర పెట్టెలో ఉంది. పొట్టేలు కన్న తల్లి గొర్రె గొర్రె. అత్త కొత్త చీర కట్టింది. చిట్టి బొట్టు పెట్టింది. చెట్టుపై తేనె తెట్టు ఉన్నది. మాకు బట్టల షాపు ఉన్నది.
చెట్టు మీద పాలపిట్ట, చెట్టు కింద పాము పుట్ట. గట్టు మీద రావి చెట్టు, గట్టి కింద రేగు చెట్టు. అక్క పట్టుచీర తెచ్చింది. బుట్టలో రొట్టెలు ఉన్నాయి. ఠ ఒత్తు పదాలు మరియు వాక్యాలు. జ్యేష్ఠమాసం, నిష్ఠ, గరిష్టం, కనిష్టం, ప్రతిష్ఠ, కనిష్ఠుడు, భూయిష్టం, శ్రేష్టమైన, నిష్ఠూరం, జ్యేష్ఠుడు, ప్రతిష్టమైన, ధనిష్ట, దాష్టీకము, ధర్మనిష్ట, సత్యనిష్ట. ధర్మరాజు ధర్మనిష్ట కలవాడు. ఆవు పాలు శ్రేష్టమైనవి. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. మా అన్నదమ్ములలో నేను కనిష్టవాణ్ణి. బంగారం కనిష్ట ధరకు వచ్చింది. డా ఒత్తు పదాలు మరియు వాక్యాలు. అడ్డుకట్ట, గడ్డ, ఒడ్డున, మడ్డి, బుడ్డి, ఎడ్డి, దుడ్డు కర్ర, బొడ్డు, కబడ్డీ, గుడ్డముక్క, గడ్డపార, ఒడ్డాణం, బిడ్డ, వడ్డన, వడ్డెర, గడ్డిపోచ, గడ్డం, కడ్డీ, గడ్డుకాలం, గొడ్డలి, బుడ్డోడు, రికార్డు, గొడ్డు గోద, బుడ్డ, బోర్డర్, దొడ్డిదారి, అడ్డము, వడ్డీ, లడ్డు, నడ్డి, తెడ్డు, రవ్వ లడ్డు, ఆలుగడ్డ, చెడ్డవారు, వరిగడ్డి, పసిబిడ్డ, బడ్డు, దొడ్డికాళ్ళు, ఎండుగడ్డి, గొడ్డు చాకిరి, డాల్డా. ఆవు గడ్డి మేస్తుంది. రాధ లడ్డూలు చేసింది. ఆవుకు గడ్డి మోపు అడ్డం వచ్చింది. అమ్మ ఆలుగడ్డ కూర వండింది. రోజు గుడ్డు తింటే మంచిది. అవ్వ రవ్వ లడ్డూలు తెచ్చింది. చీర బోర్డరు బాగుంది. గుడ్డివారిని రోడ్డు దాటించాలి. దుడ్డే పాలు తాగింది. అమ్మకు బిడ్డలంటే ఇష్టం. నా ఒత్తు పదాలు మరియు వాక్యాలు.
విష్ణు తృష్ణ జిష్ణు పూర్ణ వర్ణన కర్ణుడు నిర్ణేత అపర్ణ కర్ణిక పర్ణశాల జీర్ణము ఉష్ణం స్వర్ణం క్షుణ్ణము వికర్ణము నిర్ణయం చూర్ణము గోకర్ణుడు కర్ణలత కర్ణాటక కృష్ణ వివర్ణము పూర్ణకుంభము అర్ణవము కర్ణభేరి కుంభకర్ణుడు పూర్ణమాసం దన్నం కృష్ణలంక కృష్ణమ్మ కృష్ణుడు పర్ణశాలలో నిదురించెను. మా అక్క పేరు స్వర్ణలత. విష్ణువర్ణము నీలము. గోపి బాగా చదవాలని నిర్ణయం తీసుకున్నాడు. కృష్ణయ్య స్వర్ణకారుడు. తా ఒత్తు పదాలు మరియు వాక్యాలు. అత్త, చిత్తం, కత్తెర, బొత్తిగ, నత్తలు, చెత్త, మెత్తన, బత్తాయి, కత్తి, నెత్తిన, కొత్త కోట, అత్తరు, మత్తు, చిత్తు, రత్తయ్య, పుత్తూరు, దుత్త, పత్తి, ముత్తు, ఉత్తరం, ఇత్తడి, వత్తులు, సత్తువ, పూలగుత్తి, ఎత్తు, అగరుబత్తి, పుత్తడి, సుత్తి, విత్తనం, చిత్తడి, దత్తత, పెత్తనం, సత్తెనపల్లి, కొత్త జంట, మెత్తు, విపత్తు, నర్తన, పొత్తు, కొత్త వలస, కసరత్తు, గుత్తి, హఠాత్తు, హత్తుకొని, ముత్తాత, ఒత్తు, వస్తాదు, ఆపత్తు, బస్తీ, పంక్తి, ఆస్తి, ఆసక్తి, మస్తు, మొత్తం, శక్తి, నెత్తురు, అగర్తల, సప్తమి, కస్తూరి, బస్తా, గుర్తు, సూక్తి, వార్త, సమస్తం,
సమాప్తం. పొగడ్తా, వక్త, పత్తిగింజ, కొత్త కోట, రక్తం, వచ్చేస్తాం, ఉత్తేజం, గమ్మత్తు, నత్తి. అత్తమ్మ పుత్తూరు నుండి వచ్చింది. రత్తయ్య పూల గుత్తి తెచ్చాడు. మా ఇంటికి కొత్త జంట వచ్చారు. కొత్త దుత్తలో నీళ్లు చల్లగా ఉంటాయి. వదిన కొత్త చీర కట్టినది. అత్త కొత్త కోడలికి పెత్తనం ఇచ్చింది. సత్తయ్య మెత్తని కత్తిని తెచ్చాడు. అమ్మ బత్తాయి విత్తనాలు నాటింది. సత్తిపండు ఉత్తరం రాశాడు. చిత్తు కాగితాలు చెత్తబుట్టలో వెయ్యాలి. తా ఒత్తు పదాలు మరియు వాక్యాలు. అర్ధాంగి, తీర్థయాత్ర, ప్రార్థన, విద్యార్థి, అనర్థం, ఆర్తులు, వ్యర్థము, అర్ధ వివరణ, ఆర్థిక శాఖ, స్థితి, రిక్త, మస్తి, దేశస్థుడు, ఆస్తి పాస్తి, స్థానికులు. పత్యం, అర్థమైన, స్వార్థం, పార్థసారథి, స్థాపన, థియేటర్లు. పాఠశాలలో విద్యార్థులు ప్రార్థన చేసిరి. గుడిలో తీర్థం ఇస్తారు. అస్థిపంజరమును చూసి రాజు భయపడ్డాడు. జ్వరంలో పథ్యము చేయాలి. కరుణ ఆస్తిపాస్తి లేని పిల్ల. దా ఒత్తు పదాలు మరియు వాక్యాలు. అద్దం, చద్ది, గుద్దులాట, మద్దెల, రద్దీ, ఎద్దులు, దుద్దులు, బొద్దుగా, పొద్దు, ఉద్దీపన, అద్దకం, ముద్దుగుమ్మ, ముద్దు, హద్దులు, వద్దు, ఒద్దిక, పెద్దపీట, పద్దు, మిద్దె, దిద్దుడు, బద్ధకం, శుద్ధముక్క, సిద్దిపేట, బుద్ధి, మద్ది, నిద్దుర, గుద్దులు, ఉద్దీపన.
ముద్దుగుమ్మ పద్ధతి పొద్దుటూరు మర్దన చద్దన్నం 18 పెద్ద మనిషి గద్దె ఎద్దుల బండి అబద్ధం అద్దినట్టు బుద్ధుడు మద్దెల మోత దద్దమ్మ చెద్దరు శబ్దం గార్ధభం ఆదుర్ద ఉర్దూ నిర్దయ వాగ్దానం దిద్దు మిద్దె మీద తుమ్మ మొద్దు ఎద్దడి సుద్దాల బద్దలైన రమ అద్దంలో తన మొహం చూసుకుంది. పొద్దున మనం లేవాలి. ఎద్దులు పొలం దున్నుతాయి. శివ ఎద్దుల బండి తోలాడు. పెద్దల మాట చద్ది మూట. మా అమ్మ ముద్దపప్పు వండింది. బద్ధకం వదిలి బుద్ధిగా చదువు. మా పొలంలో గద్దల గుంపు వచ్చింది. అత్తయ్య కొత్త దుద్దులు కొన్నది. మద్దెల మోతతో నిద్దుర లేదు. దా ఒత్తుపదాలు మరియు వాక్యాలు. బుద్ధి కుశలత లబ్ధి అబ్ది వర్ధమాన శుద్ధి వార్ధక్యం యుద్ధం వృద్ధులు ముగ్ధ బద్ధము విరుద్ధం శ్రద్ధ లబ్ధం సన్నద్ధం సందిగ్ధము బద్ధకం సిద్ధాంతి ముగ్ధ మనోహరి నిర్ధారణ లబ్ధిదారులు సంసిద్ధత ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పిస్తారు. అర్జునుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. సుకన్యకు బద్ధకం లేదు. శ్రద్ధ మంచి తెలివిగల అమ్మాయి. రవి బుద్ధి కుశలత కలవాడు. నా ఒత్తు పదాలు మరియు వాక్యాలు. అన్న చిన్న కన్నయ్య అన్నం అన్నెం పున్నెం
సున్నా వెన్న కన్ను వెన్నెల చున్నీ మున్ని పన్నీరు మొన్న తన్నీరు కన్నీరు దున్నడం టన్ను వెన్ను ఉన్ని జున్ను మిన్న జొన్న పిన్ను ఎన్నిక పెన్ను నన్ను తిన్నాను పన్ను నిన్ను మొన్న నిన్న కొన్నాను దున్నపోతు చిన్న నున్నటి పిన్నీసు పున్నమి సన్నాయి గన్నేరు గున్నమామిడి బన్ను అన్నెం పున్నెం పన్నెండు ఎన్నవ విన్నపం చిన్ని లింగన్న కన్న తల్లి చిన్నారి పొన్నారి మన్ను చిన్నెలు కర్నూలు రాట్నం తార్నాక స్నేహం చిహ్నం పల్నాడు బర్నాలు చర్నాకోలు రత్నము లక్నవరం లగ్నం గిర్ని పట్నం వార్నీసు అప్నా బజారు స్నానం స్నాతకం వినూత్నం ప్రయత్నం వెన్నంటూ జున్నుపాలు కన్నడ సన్నిహితం నా వినూత్న ప్రయత్నం బాగుంది. అన్న నా విన్నపం విన్నాడు. స్నానం చేసి తార్నాక పోతాను. వెంకన్న వెన్న తిన్నాడు. జున్నుపాలు రుచిగా ఉంటాయి. నిన్న లింగన్న వచ్చిండు. కన్నయ్యకు వెన్న అంటే చాలా ఇష్టం. చిన్నారికి కన్నడ రాదు. ఇంటికి పున్నమి రోజు సున్నం వేశారు. మున్ని సన్నాయి ఊదింది. పా ఒత్తు పదాలు మరియు వాక్యాలు చదవండి మరియు రాయండి. అప్ప, చిప్ప, కప్ప, బొప్పాయి, అప్పాలు, కుప్ప, మెప్పు, రొప్పు, కప్పు, డప్పు, కొప్పు, అప్పు, దప్పలం, మొప్పలు, కప్పి, అప్పీలు, దుప్పి, నొప్పి, ముప్పు, ఉప్పు, గొప్ప, అప్పడం, ముప్పై, పిప్పి, ఎప్పుడు, అప్పుడు, నిప్పు,
తిప్పలు తప్పు చెప్పు పప్పు తప్పెట కొప్పెర దప్పిక కుప్పిగంతులు తెప్పలు కప్పలు గొప్పలు రెప్పలు కుప్పలు చెప్పులు ఒప్పు తప్పులు గుప్పెడు చెప్పడం చొప్ప తుప్పలు చెప్పిన ఏడ్పు తర్పణం కల్పితం ఓదార్పు వికల్పం తోడ్పాటు మార్పు ఓర్పు కర్పూరం నేర్పు అల్పాహారం తూర్పు చేర్పు కూర్పు అర్పించు అల్పము దర్పం శిల్పం సత్పురుష స్పందన దిక్పాలకుడు పరస్పరం కాన్పు స్పెయిన్ మాన్పించు కన్పించు కల్పతరువు సర్పము చేర్పించు సంకల్పం నేర్పడం వాక్పటిమ కల్పన ఉత్పన్నం నిప్పు గుప్పు నప్పు షట్పదం భాష్పం అప్పన్న అప్పు చేసి గొప్పలకు పోవద్దు ఓర్పుతో మార్పు వస్తుంది రాజు కొత్త చెప్పులు కొన్నాడు ఉప్పు లేని పప్పు చప్పగా ఉంటుంది శిల్పం తూర్పు దిక్కున ఉంది సొరకాయ దప్పలం బాగుంది కమల రెప్పలు వాల్చలేదు కప్ప చిప్పలో దూరింది తప్పులు చేస్తే తిప్పలు తప్పవు కల్పన వాక్పటిమ భేష్ ప ఒత్తు పదాలు మరియు వాక్యాలు స్ఫూర్తి స్ఫురించిన స్ఫటిక స్ఫురిత విస్ఫోటనం నిష్ఫలం తత్ఫలం స్ఫటికలింగం స్ఫుటమైన స్పష్టం సర్ఫు బర్ఫీ మా టీచర్ గారు
మాకు స్ఫూర్తిదాయకం. కొండ ఎక్కాలన్న మా ప్రయత్నం నిష్ఫలం అయింది. రాధ స్ఫటికలింగాన్ని పూజిస్తుంది. మా అక్క బొమ్మలు గీయడం తర్ఫీదు పొందింది. బావొత్తు పదాలు మరియు వాక్యాలు. అబ్బాయి, కొబ్బరి, బొబ్బిలి, రబ్బరు, పబ్బం, సుబ్బయ్య, మబ్బు, ఎబ్బెట్టు, పుబ్బ, గుబ్బ, రుబ్బుట, అబ్బడం, సబ్బు, పబ్బాట, అబ్బో, డబ్బు, జబ్బా, డబ్బాలు, దబ్బనం, ఉబ్బసం, 70, జుబ్బా, గబ్బిలం, దెబ్బ, సుబ్బు, డిబ్బి, దిబ్బడ, మబ్బులు, రిబ్బను, గొబ్బెమ్మ, దబ్బున, ఇబ్బంది, సిబ్బంది, బెబ్బులి పులి, నిబ్బరం, కొబ్బరి నీళ్ళు, మార్బలు, బల్బు, క్లబ్బు, తర్బూజా, షర్బతు, నిర్బంధం, కార్బను, అక్బరు, బీర్బలు, ఉద్బోధ, బార్బరు, దుర్బలం, తబ్బిబ్బైన, గబ్బు, అబ్బబ్బా, మబ్బిపెట్టు, జబ్బుపడ్డా. అబ్బాయి అక్బరు బీర్బలు కథలు వింటున్నాడు. రవి రబ్బరు బంతితో ఆడుతున్నాడు. తర్బూజా పండు తియ్యగా ఉంది. సుబ్బు రిబ్బను తెచ్చాడు. డబ్బా నిండా కొబ్బరి ఉంది. అబ్బాయి పుబ్బా నక్షత్రంలో పుట్టాడు. అబ్బో ఎంత డబ్బో. గబ్బిలాలు రాత్రిపూట తిరుగుతాయి. తాత సంతోషంతో ఉబ్బిపోయాడు. రమకు చేతులు కాలి బొబ్బలు వచ్చాయి. బా ఒత్తు పదాలు మరియు వాక్యాలు. అద్భుతం, నిర్బంధం, ఆర్భాటం, దుర్భ్రమ, ఆవిర్భావం, గర్భస్థం, సందర్భం, గర్భిణీ స్త్రీ, దర్భ, విదర్భ, దిగ్భ్రాంతి,
దుర్భిక్షం. గోపి ఊరికి ఆర్భాటంగా వెళ్ళాడు. రాజు చదువులేక దుర్భర జీవితం గడుపుతున్నాడు. వనజ నిర్భయంగా మాట్లాడుతుంది. వినాయకుణ్ణి దర్భలతో పూజిస్తారు. మా ఉత్తుపదాలు మరియు వాక్యాలు: అమ్మ, కొమ్మ, బొమ్మలాట, రమ్మని, కమ్మని, కమ్మలు, నిమ్మ, మమ్ముట్టి, రెమ్మ, గుమ్మడి, లెమ్మ, అమ్మకం, పొమ్మని, బమ్మెర, చెమ్మ, డమ్మి, జమ్మి చెట్టు, బామ్మ, దమ్ము, అమ్మడు, డుమ్మ, అమ్మమ్మ, గమ్మత్తు, నాన్నమ్మ, సమ్మతి, దిమ్మ, కమ్మీలు, కుమ్మరి, తిమ్మరుసు, గొబ్బెమ్మ, తుమ్మెద, సమ్మెట, తిమ్మిరి, నెమ్మది, గుమ్మి, 19, మర్మము, దుమ్ము, చిమ్ముట, నమ్మకం, పిమ్మట, పద్మజ, బొమ్మరిల్లు, కుమ్ములాట, లెమ్ము, గుమ్మటం, చార్మినారు, పున్నమ్మ, చెవికమ్మ, తుమ్ము, మర్మరాలు, రుగ్మత, వాల్మీకి, శర్మ, కల్మషం, ఆత్మీయత. అమ్మను మించిన దైవం లేదు. మా అమ్మ గుమ్మడికాయ కూర వండింది. దసరా రోజు జమ్మి చెట్టును పూజిస్తారు. మా బామ్మ గీతకు బొమ్మ ఇచ్చింది. 10, 9ని కలిపితే 19. అమ్మను అమ్మమ్మ అంటారు. అమ్మ కమ్మని భోజనం పెట్టింది. రవి కమ్మని 9 లడ్డూలు తిన్నాడు. ఊర్మిళ చార్మినారు ఎక్కింది. రుక్మిణి ఊర్మిళ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.